హాయ్ ఫ్రెండ్స్, ఈ హాట్ సమ్మర్లో సమ్మర్ స్పెషల్ ముంజల్ జ్యూస్ చేద్దామా. ముందుగా ఈ ముంజల పైన ఉన్న ఇదంతా ఉంది చూసారా, దీన్నంతా పీల్ చేసేసుకొని మంచిగా తీసేసుకోవాలండి. ముంజల్ని కొన్న వెంటనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి ఎక్కువసేపు బయట ఉంటే కొంచెం పుల్లదనం వచ్చేస్తాయి అన్నమాట. కొన్న వెంటనే తినేస్తే బాగా ఫ్రెష్గా బాగుంటాయండి. లేదు టైం పట్టిద్ది తినడానికి అనుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ముందుగా అయితే ఇవన్నీ పీల్ చేసేసుకోవాలండి. పైన ఉంది చూసారా, ఇదంతా తీసేసుకోవాలన్నమాట కదా. ఇలా పీల్ చేసేసుకోవాలి ముంజలన్నీను. ఇలా పీల్ చేసుకున్న ముంజల్లోకి మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇంకా యాడ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. క్విక్గా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చండి. ఈ ముంజలు పీల్ చేసేటప్పుడు నేనైతే ఈ ముంజల్లో ఉంటుంది చూసారా వాటర్, దాన్ని హోల్ పెట్టి మరీ తాగుతానండి. నాకు చాలా ఇష్టం. అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వన్స్ ఇవన్నీ పీల్ చేశాక ఒక బౌల్ తీసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి పాలు తీసుకోవాలండి. ఆ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. కుదిరితే ఆ పాలు ఫ్రీజ్ చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇంకా చల్లగా ఉన్నా ఇంకా బాగుంటుంది. అంటే ప్రిపేర్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టడం కన్నా పాలు చల్లగా ఉన్నాయనుకోండి, మనం అప్పుడు ప్రిపేర్ చేసిన వెంటనే తినేయచ్చు అనమాట. సో కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఆ పాలు అనేవి ఎంతమంది కోసం ప్రిపేర్ చేస్తే అన్నీ సరిపడా తీసుకోండి. నేనైతే 2 కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ పాలు తీసుకోండి. ఇలా పాలు తీసుకోవాలండి. ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో అంతమందికి ఆ పాలు తీసుకొని దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత తీపి తింటారంటే అంత. నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటానండి. ఇలా షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాంట్లోకి మనం ఈ ముక్కలు పీసెస్ చేసిన ముంజలన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేశాక ఆ ముంజలు కూడా ఇలా యాడ్ చేసుకొని బాగా షుగర్ అంతా కరిగిపోయేదాకా ఇలా కలుపుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్. ఎప్పుడు డైరెక్ట్ ముంజలు తినుంటారు కదా, ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, నాకు మా అమ్మకి. దీంట్లోకి మీ దగ్గర ఉంటే రూఅబ్జా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ ఉంటాయి కదా, అలా డిఫరెంట్గా అవన్నీ కూడా యాడ్ చేసుకొని కూడా తినొచ్చండి. నేనైతే దీంట్లోకి ఇప్పుడు డైరెక్ట్ ఒక 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నానండి. నేను లేదు టైం ఉంది ఇప్పుడే తినను అనుకుంటే ఇలా ప్రిపేర్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత తినండి. లేదు ఇప్పుడే తినాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.